హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారండి? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను. నేను బీరకాయలు చూపిస్తుంది ఏంటనుకుంటున్నారా? బీరకాయలతో నేనైతే ఫ్రై చేసిన తర్వాత వాటి మిగిలిపోయిన ఈ పై తోలు ఉంటుంది కదండీ! ఇవి తీసేసి పారేస్తాము వేస్ట్‌గా. అలా కాకుండా నేనైతే ఈ తోలుతో అయితే నేను పచ్చడి చేస్తానండి. అవి ఎలా చేస్తానో ఏంటో దాంట్లోకి ఏమేం కావాలో చెప్తానండి. ఇవి మనం తీసి పడేస్తాం తొక్కలే కదా అనేసి. కానీ వీటిలో కావాల్సిన విటమిన్స్ అయితే ఉంటాయండి మనకి. లోపలుండే గుంజులోనే కాదండి, ఇలా బయటుండే ఈ పడేసే వాటిలోనే ఎక్కువ మనకి విటమిన్లు, ఫైబర్లు అవి ఉంటాయండి. వీటికి కావాల్సినవి నేను టమాటా వేస్తానండి. అలాగే కొన్ని పల్లీలు కూడా తీసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి అండి, చింతపండు ఇలా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే నేను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇక తర్వాత నేను ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాను. ఇవి ముక్కలుగా కట్ చేసుకొని చింతపండు అయితే తక్కువే వేస్తానండి. ఎందుకంటే టమాటో వేస్తున్నాం కదా, అది పులుపే కాబట్టి చింతపండు ఏమీ అంత ఎక్కువ పట్టదండి. ఇంకా జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి అండి, నేను ఇక్కడ చెప్పలేదు, చూపించలేదు. ఇక మూకుడైతే పెట్టుకున్నాను. అది వేడెక్కిన తర్వాత కొన్నే తీసుకున్నానండి, ఎక్కువ కాదు. పల్లీలు ఏదో వాసనకే మాత్రమే. ఎందుకంటే ఇవి టమాటో వేస్తున్నాం కాబట్టి ఈ పల్లీలు కూడా ఎక్కువ వేస్తుంటే తీపిగా అనిపిస్తుందండి. అందుకైతే నేను తక్కువ వేసాను, స్మెల్ కోసం మాత్రమే. ఇలా నూనె ఆ పల్లీలు వేగిపోయినాయండి. అవి తీసేసిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ముందు పచ్చిమిర్చి వేసుకుని చట్నీకి ఎలా అయితే వేయించుకుంటామో అలాగేనండి. ఈ పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత ఈ కడుగు పెట్టుకున్న ఈ ఈ బీరకాయ చెక్కులు కూడా వేసేసాను. బీరకాయ చెక్కులు అవి కూడా దోరగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇవి వేగుతూ ఉంటే చాలా స్మెల్ బాగుంటుందండి, చాలా మంచి వాసన వస్తుంది. జీలకర్ర కూడా ఈ టైంలోనే వేసేసుకోవాలి, అది వేగేటప్పుడు. ఇప్పుడు జీలకర్ర స్మెల్ కూడా ఈ ముక్కలకు బాగా పట్టి చాలా బాగుంటుందండి, రెండు స్మెల్ కలిసి. ఇలా దోరగా అయితే వేయించుకోవాలండి. కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది బీరకాయ తొక్కలు ఇలా వేగడానికి. ఇలా మొత్తం అంతా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని పక్కకైతే తీసేసుకుంటున్నానండి. ఇక తర్వాత అయితే ఇంకా టమాటాలు ఉన్నాయి కదండి, వాటి కోసం అని చెప్పి కొంచెం నూనె అయితే వేసుకున్నాను. ఆ నూనె కూడా వేడెక్కిన తర్వాత టమాటాలు వేసుకుంటాను. నూనె అయితే బాగా వేడెక్కిపోయిందండి, పొగ వచ్చేసేలాగా. ఇక ఈ టమాటా ముక్కలు కూడా మగ్గుతున్నాయి. ఇవి నూనెలో అలా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా నేను ఈ టైంలోనే వేసేస్తానండి. టమాటా చట్నీకి అయితే నేను చింతపండు టమాటా ముక్కల్లోనే వేసేస్తాను. ఎందుకంటే అది మిక్సీకి పట్టుకుని మిక్సీలో తిప్పేటప్పుడు ఓ పక్కకు ఉండిపోద్ది, కలవదండి. మనం ఎలాగో వాటర్ వేయము, రుబ్బు రోట్లో అయితే నలుగుద్ది, కానీ మిక్సీలో అయితే ఒక సైడ్కి ఉండిపోద్ది. అందుకనేసి నేను ఇలా వేయించేటప్పుడే వేసేసుకుంటాను చింతపండు. అప్పుడు గుజ్జులాగా ఉన్నదంతా నూనె వల్ల అది మెత్తబడి బాగుంటుందండి, నలిగిపోద్ది త్వరగా. ఇక మొత్తం అన్నీ నేను మిక్సీ దగ్గరికి తెచ్చుకున్నాను. ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసి మిక్సీ పట్టుకుంటాను. ముందు పల్లీలు అయితే వేసుకుని దాన్ని పొడిలా చేసుకుంటానండి. అది పక్కన ఉంచుకున్న తర్వాత మిగతావి కూడా వేసుకొని అవి కూడా మిక్సీ పట్టుకుంటాను. పచ్చిమిర్చి అలాగే బీరకాయ చెక్కులు కూడా నేను ఒకేసారి వేయించాను కాబట్టి ఫస్ట్ వేసేసుకుంటున్నానండి. ఇందులో తగినంత ఉప్పు కూడా వేసుకుని ఇవి నలిగిపోయిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా వేసేద్దాం. ఇవి కూడా వేసేసుకొని కొంచెం తిప్పుకుందాం. బాగానే గ్రైండ్ చేసుకోవాలండి, అటు ఇటుగా తిప్పినా నలగవు కదా బీరకాయ ఈ తొక్కలు. మొత్తం బీరకాయ తొక్కలు అలాగే టమాటా నలిగిపోయిన తర్వాత పల్లీలు పౌడర్ పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా మిక్స్ చేసేసుకుని దాన్ని కూడా ఒకసారి తిప్పేసుకున్నాను. టోటల్గా అయితే నలిగిపోయిందండి. ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని తిప్పుకుందాం. ముందు వేసుకున్నా పర్వాలేదు, కానీ నేను మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. అది స్మెల్ కోసం వేసుకుంటారు. అలాగే వెల్లుల్లి మన శరీరానికి చాలా మంచిదండి, ఒంటికి. అందుకని తప్పనిసరిగా ప్రతి చట్నీలోనూ కూడా నేను వెల్లుల్లిపాయ వేస్తాను పచ్చళ్ళలో చేసేటప్పుడు. ఇక రెడీ అయిపోయిందండి చట్నీ. ఈ విధంగా కనుక మనం పారేసే ఆ తొక్కల్లో ఏముంటుందిలే అనుకుని మనం పాడేస్తామండి, కానీ
వాటిలో మనకు కావాల్సిన విటమిన్స్ అయితే చాలా ఉంటాయండి. పచ్చడి ఈ విధంగా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు టేస్టు దొరుకుద్ది. అలాగే వాటిలో ఉన్న విటమిన్స్ కూడా మనకు అందుతాయి. ఇలా బీరకాయ చెక్కుల్ని ఇలా వేస్ట్‌గా పడేయకుండా దాన్ని కూడా మనం ఇలా రెసిపీలా చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.